సింగరేణి ఈ రోజుల్లో లాభాల్లో ఉండడానికి కారణం కాకా వెంకటస్వామిని గుర్తు చేశారు కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 1995లో సింగరేణి BIFRలోకి పోతే ఆనాటి కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ప్రధాన్ని ఒప్పించి 10,000 కోట్లు సహకారం అందించారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దుర్గామాతకు ప్రత్యేక పూజలు అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధి కొరకు కాకా వెంకటస్వామి నుండి నేటి ఎంపీ వంశీకృష్ణ వరకు ఎంతగానో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పింఛన్ కోసం పార్లమెంట్లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించారన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీని మూతపడిందని దాన్ని తెరిపించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 6,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందేలా చూశారని పేర్కొన్నారు. పార్లమెంటరీ సెగ్మెంట్ లో కాకా వెంకటస్వామి గారు సేవలు ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు సింగరేణి సంస్థ లావాల వాటలో అనౌన్స్ చేసినప్పుడు మరి ఇదే గుర్తించుకున్నారు. 1995లో సింగరేణి సంస్థ BIFR లో వెళ్ళినప్పుడు అప్పుడు కాకా వెంకటస్వామి గారు 400 కోట్ల రూపాయల NTPC నుంచి లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడుకోవడం ఏర్పాటు చేస్తున్నాం. 1,20,000 ఉద్యోగాలు ఆ రోజులలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 1,20,000 వారిని కాపాడడంతో ఈ రోజు సింగరేణి సంస్థ ఇంతమంది ఉద్యోగాలు ఇంత ఎకనామిక్ చర్న్ చేస్తుందంటే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడడం వల్ల ఈ రోజు ఇంత DMFP ఫండ్స్, CSR ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి నుంచి వస్తున్నాయంటే ఆ రోజు సింగరేణి సంస్థను కాపాడుతారు. కార్మికులకు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పనిచేస్తారు. రామగుండంలో 30,000 పట్టాలు ఆ రోజులలో సింగరేణి కార్మికులకు ఇప్పించింది సంగతి ప్రజలందరికీ తెలిసే. తర్వాత CMPF ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ కోల్ సెక్టర్ లో, ప్రైవేట్ సెక్టర్ లో పెన్షన్ చూపించడం ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు చేయడం. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు కూడా మన పార్లమెంట్ లో మాట్లాడి రిటైర్డ్ కార్మికులకు, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 120 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి రిటైర్డ్ కార్మికులకు ఆదుకోవడం. నేను కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది మూతపడినప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఎంపీగా నేను ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ని రీఓపెన్ చేయించడం. సుమారు 5,000 ఉద్యోగాలు ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ కావడం అంటే ఎప్పుడైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉద్యోగాల సమస్య అయినా కానీ ప్రజల సేవలనే కానీ గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవ చేస్తూ ఉన్నారు. మీ అందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజులలో నేను తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినప్పుడు తెలంగాణ గురించి త్యాగం చేసిన వారిని కూడా అప్పుడు లక్ష రూపాయలు మా ట్రస్ట్ ద్వారా నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పటికీ కూడా 700 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టి ప్రజలకు ఏదైతే పెద్దపల్లి డ్రింకింగ్ వాటర్ సప్లై అన్నా కానీ అప్పుడు ఆ రోజులలో RWS ఇంకా కల్వర్ట్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా అప్పుడు పంచాయతీరాజ్ నుంచి వేయించిన సంగతి తెలుసు. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు నేను 6 నెలల నుంచి చెప్తున్నాను, ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కోల్పోవడం. నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే సింగరేణి సంస్థను ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి కొత్త గనులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. బయట దేశాలలో కూడా సింగరేణి సంస్థకు అనుమతి ఇవ్వడం లేదు. మీరు ఇక్కడ కూడా బయట దేశాలలో కూడా ప్లాంట్లు పెట్టవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే సింగరేణి సంస్థ మంచిగా ఉంటుందో, సింగరేణి సంస్థ ప్రాఫిట్లలో ఉంటుందో అప్పుడే కార్మికుల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కార్మికులకు
ఈసారి 34% వాటా ఇచ్చారు. టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు కార్మికులకు అన్యాయం చేస్తున్నాడు అని ఆయన ఆలోచించాలి. 3 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రాలేదు సింగరేణి ద్వారా అంటే కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఒకవైపు ఢిల్లీలో వెళ్ళి మీరేమో అక్కడ ఆక్షన్ ద్వారానే గనులు ఇవ్వాలని చెప్పి అక్కడ పార్లమెంట్ లో ఓటేసి ఇక్కడికి వచ్చి వారు ఆక్షన్ లో పోవద్దంటే ఇది కార్మికులకు ప్రజలకు అన్యాయం అయినట్టే కదా. వారు ఆలోచించారు. ఒరిస్సాలో పోయి మనం ప్లాంట్ పెట్టినాం, అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం 25 మిలియన్ టన్నులు. కొత్త గనులు వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చినప్పుడే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం కలుగుతుంది. ఈ ప్రాఫిట్లలో కూడా 4,000 కోట్ల రూపాయలు కొత్త గనులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో పెట్టడం జరిగింది. కార్మికులకు ఏదైతే వారు ఆలోచించిందో 2 లక్షల వరకు వారికి ఈ లాభాల వాటలో ఇస్తా ఉంటుంది. దాంతో పాటు టిఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్ వర్కర్స్ కి అసలు బోనస్ ఇవ్వలేదు. పోయిన సంవత్సరం 5,000, ఈ సంవత్సరం 5,000 అయిపోయింది. యాక్సిడెంట్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అనౌన్స్ చేస్తాం. అంటే ఇన్ని చోట్ల కూడా నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 6 లక్షలు ఇచ్చేది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కార్మిక శాఖ మంత్రి పరిధి తీసుకున్న తర్వాత 6 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా కార్మికులకు న్యాయం చేయాలి, కార్మికులతో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఈ విషయం గమనించాలని చెప్పి